స్కిల్ ఉన్నోడు సెల్ఫ్ ప్రమోషన్ చేసుకోవడానికి ఇష్టపడ్డు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎఫెక్ట్లు అయ్యి వేసి మొత్తం అంతా కలిపి ఒక ప్రోమో కింద ఎడిట్ చేసిందండి. సో హార్డ్ డిస్క్లు ఉన్నాయి కానీ వర్క్లు లేవు నా దగ్గర. ఫోన్ చేసి నాకు వర్క్ ఇవ్వండి, నా దగ్గర వర్క్ లేదు అని అనడం కాకుండా టాలెంట్ ఉంది, వర్క్ ఉంది, స్కిల్ ఉంది, కానీ సక్సెస్ మాత్రం జీరో. ప్రజెంట్ నేను కూడా ఆ ఫేస్లోనే ఉన్నాను. మనీ ఎర్న్ చేసే సోర్సెస్ ఎన్ని ఉన్నా సరే టాలెంట్ దగ్గర గుర్తింపు లేదని దానికోసం ట్రై చేస్తున్నా. అండ్ ఈ మిస్టేక్స్ అన్నీ కూడా నాకు కొంచెం ఫాస్ట్గా తెలుసుంటే బాగుండేది, కానీ అన్నీ లేట్గా రియలైజ్ అయ్యాను. జరుగుతుంది కదా, ఏం చేద్దాం. ఓకే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వీడియోని కొంచెం హైప్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేస్తే వీడియో కూడా కొంచెం ఎక్కువ మంది వెయిట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. నీకు ఎంత టాలెంట్ ఉన్నా సరే, నువ్వు సరైన ప్లేస్లో లేకపోయినా, నీ కంఫర్ట్ జోన్ నువ్వు వదులుకోకపోయినా నీకు సక్సెస్ అనేది రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో ఎడిటర్, నేను ఒక టౌన్లో ఉంటా. ఇప్పుడు ఆ టౌన్ అనేది కొంచెం ఫేమస్ అవడం వల్ల నాకు ఇక్కడ వర్క్స్ అనేవి ప్రాబ్లం లేదు. అదే నేను ఒకవేళ ఒక విలేజ్లో ఉన్నాను అనుకోండి, డెఫినెట్గా నాకు ఈ టౌన్లో ఉన్నప్పుడు నేను ఎన్ని వర్క్స్ అయితే చేయగలుగుతున్నానో అన్ని వర్క్స్ నాకు విలేజ్లో ఉన్నప్పుడు రావు. అంటే ఇప్పుడు నువ్వు విలేజ్లో ఉండడం తప్పు అంటున్నావా అంటే విలేజ్లో ఉండడం తప్పు అంటలా, కంఫర్ట్ జోన్లో ఉండడం తప్పు అంటున్నా. ఇప్పుడు నీకు ఆపర్చునిటీస్ లేని చోట నువ్వు ఉండి ప్రూవ్ చేసుకోవడానికి ఏముంటుంది చెప్పు. సో నీకు ఆపర్చునిటీస్ లేనప్పుడు అక్కడి నుంచి మూవ్ ఆన్ అయ్యి బయటికి రావాలి. లేదు నాకు నా విలేజ్ ఇష్టం, నా వాళ్ళు ఇదంతా నాకు ఇష్టం, నేను దాని నుంచి నేను బయటికి రాలేను అంటే నువ్వు ఇప్పుడు దేన్ని అయితే ఇష్టపడుతున్నావో వన్ ఫైన్ డే దానివల్లే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతావు. కావాలంటే నీ కంఫర్ట్ జోన్ని కొంతకాలం సాక్రిఫైస్ చేసుకుని నువ్వు ప్రూవ్ చేసుకోవాలనుకున్నదంతా ప్రూవ్ చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ నీ కంఫర్ట్ జోన్లోకి వచ్చాయి, అప్పుడు ఆ టైం మూడ్ బట్టి. కానీ ఆ కంఫర్ట్ జోన్ని మాత్రం ఖచ్చితంగా పక్కన పెట్టి బయటికి రా. లేదు నేను నా కంఫర్ట్ జోన్లోనే ఉండి ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నానంటే ఆన్లైన్లోకి వచ్చి. ఎందుకంటే ఇది వరకులా కాదు, ఇప్పుడు ఆన్లైన్లో ప్రూవ్ చేసుకోవడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్ అని, యూట్యూబ్ అని, ఇంకా బోల్డ్. సో నీకు నీ కంఫర్ట్ జోన్ ఇష్టం అంటే కొంచెం ఎక్కువ కష్టపడు, కంటెంట్ని క్రియేట్ చేయి, నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకో. ఇప్పుడు నీకు ఏది ఇష్టమైతే దానిపైన కంటెంట్ క్రియేట్ చేయి. నీ వల్ల కాంతి నువ్వు మాత్రం సెలెక్ట్ చేసుకోకు. ఇప్పుడు నా వర్క్ అనేది బోరింగ్గా ఉంటుంది, దానిపైన కంటెంట్ నేను క్రియేట్ చేయగలనంటే వాడు చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్గా బైక్స్కి స్టిక్కరింగ్లు అవి వేయించుకుంటాం కదా మనం, అవి మనకి యాక్చువల్గా అంత ఇంట్రెస్టింగ్గా ఏమి ఉండవు. చాలామంది ఎవరైనా సరే మ్యాక్సిమం ఒక బైక్ని వెళ్ళి స్టిక్కరింగ్కి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఒక టైం చెప్పేసి ఆ టైం తర్వాత మేము వస్తాము, ఈలో పని అవ్వగొట్టేయండి అంటారు తప్ప అక్కడ కూర్చుని ఆ స్టిక్కరింగ్ అదంతా ఎలా జరుగుతుందో ఎవరు చూడరు. ఎందుకంటే అది ఇంట్రెస్టింగ్గా ఉండదు. కానీ దాన్ని కూడా ఇంట్రెస్టింగ్గా చూపిస్తూ అట్రాక్ట్ చేసేవాళ్ళు సోషల్ మీడియాలో చాలామంది ఉన్నారు. ట్రెండ్ స్టిక్కరింగ్ ఏదో ఉంటుంది ఒక ఛానల్, చాలా పెద్ద ఛానల్. అంటే నీ పని బోరింగ్ కాదు, నువ్వు దాన్ని ప్రజెంట్ చేసే విధానంలో ఉంటుంది. నువ్వు సరిగ్గా ప్రజెంట్ చేసుకుంటే అది బోరింగ్ అది బోరింగ్ అవ్వదు అసలు. సో నీకు నీ స్కిల్ని ప్రజెంట్ చేసుకోవడం సరిగ్గా రావాలి, బోరింగ్గా కాకుండా దాన్ని ప్రాపర్గా ఆన్లైన్లో ప్రజెంట్ చేసుకో. నా కంఫర్ట్ జోన్లోనే ఉండి నేను సాధించాలనుకుంటున్నానంటే నువ్వు డెఫినెట్గా ఇది చెయ్యాలి. నీకు ఏది ఇష్టమో దానిపైన కంటెంట్ క్రియేట్ చేయి. నాకు బిజినెస్ ఇష్టం అంటే ఆ బిజినెస్ పైనే కంటెంట్ క్రియేట్ చేయి. కానీ ఏదోలాగా ఆన్లైన్లో నువ్వు ప్రూవ్ చేసుకో. అర్థమైంది కదా? నువ్వు ఉన్న కంఫర్ట్ జోన్లో నుంచి కూడా ప్రూవ్ చేసుకుని ఖచ్చితంగా ఆపర్చునిటీస్ని తెచ్చుకోవచ్చు అలా అయితే. అండ్ ఇంకోటి కన్సిస్టెన్సీ. స్కిల్ ఉన్నోడు చాలా త్వరగా డిసప్పాయింట్ అయిపోతాడు. ఎందుకంటే నేను వర్తీ క్యాండిడేట్ని కదా, నాకెందుకని చెప్పేసి సక్సెస్ రాలేదు అని చెప్పేసి చాలా ఫాస్ట్గా డిసప్పాయింట్ అయిపోతుంది. దానివల్ల కూడా సక్సెస్ అనేది రాదు. ఎందుకంటే మనందరికీ కూడా ఆ స్కిల్ అనేది రాత్రికి రాత్రి రాలా, అది డే బై డే నేర్చుకుంటా ఉంటేనే వచ్చింది. సో మనం స్కిల్కి ఎంతైతే టైం ఇచ్చామో ఆ స్కిల్ని ప్రూవ్ చేసుకోవడం కూడా కొంత టైం ఇవ్వాలి. ఏదో మనకి రాలేదు కదా అని చెప్పేసి డిసప్పాయింట్ అయిపోయి ఆపేయకుండా కన్సిస్టెన్సీతో ట్రై చేస్తూ ఉంటే రిజల్ట్ పక్కన పెట్టి డెఫినెట్గా సక్సెస్ అవుతాం. కాకపోతే స్కిల్ ఉన్నోడు ఎవడో కూడా కన్సిస్టెన్సీ తోటి ట్రై చేయడు. చాలా కొద్ది మంది మాత్రమే ట్రై చేస్తారు, 95% ట్రై చేయరు. ఆ కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల కూడా సక్సెస్ అనేది స్కిల్ ఉన్నోడి దగ్గరికి అసలు రాదు. అండ్ ఇంకోటి టైం. నీ కోసం నువ్వు టైంని ఇచ్చుకోలేకపోతే నీకు సక్సెస్ అనేది ఎట్టి పరిస్థితిలో రాదు. రోజులో 24 గంటల టైం ఉంటే దాంట్లో నీ కోసం నువ్వు అట్లీస్ట్ నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి 1 గంట కూడా టైం ఇచ్చుకోలేకపోతే నువ్వు సక్సెస్ గురించి ఆలోచించకు. కానీ దరిద్రమైన విషయం ఏంటంటే స్కిల్ ఉన్నోడికి దేవుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఇస్తాడు.
ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసుకుంటూ దానివల్ల మూడ్ ఆఫ్ అయిపోయి అలా ఇంకా టైంని కేటాయించడం. కానీ దాన్ని ఓవర్కమ్ చేసుకొని ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నువ్వు నీ కోసం ఒక గంటైనా టైంని కేటాయించుకుంటే డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి, కానీ ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి కదా మనం ఇదంతా చేసేది. వన్స్ మనం సక్సెస్ అంటూ అయ్యామనుకోండి, ఆ ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా సాల్వ్ అవుతాయి. ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడం వల్ల మనం బిజీ అయిపోతాం, సక్సెస్ అనేది ఎక్కడెక్కడికో దూరంగా వెళ్ళిపోద్ది. సో ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నా సరే సక్సెస్ అవ్వడం కోసం నీ కోసం నువ్వు ఒక గంటన్న టైంని స్పెండ్ చేసుకో. పక్కాగా సక్సెస్ అనేది నీ దగ్గరికి వస్తుంది. ఆ టైంని నువ్వు ఇచ్చుకోకపోతే మాత్రం సక్సెస్ అనేది రాదు, ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఇది కూడా ఒక రీజన్ స్కిల్ ఉన్నోడు సక్సెస్ అవ్వకపోవడానికి. అండ్ ఇంకోటి సెల్ఫ్ ప్రమోషన్ చేసుకోకపోవడం. స్కిల్ ఉన్నోడు సెల్ఫ్ ప్రమోషన్ చేసుకోవడానికి ఇష్టపడ్డు, కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నువ్వు ప్రూవ్ చేసుకునేదాకా నీ కోసం ఎవడో డబ్బా కొట్టడు. సో నువ్వు ప్రూవ్ చేసుకునే వరకు కూడా నీ డబ్బా నువ్వు కొట్టుకోవాల్సిందే. సో సెల్ఫ్ ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది గనక నువ్వు చేసుకోలేదంటే పక్కాగా నీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా సరే నీకు సక్సెస్ అనేది సచ్చినా రాదు. అండ్ లాస్ట్ వన్, ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకోకపోవడం, రాకపోవడం వల్ల కూడా నువ్వు సక్సెస్ అవ్వలేవు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలామంది స్కిల్ ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ చేసుకోవడం రాదు. అదే మెయిన్ ఇష్యూ. ఇప్పుడు నీకు ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవడం రాకపోతే నువ్వు ప్రూవ్ చేసుకోలేవు, అప్పుడు నువ్వు సక్సెస్ అవ్వలేవు. నేను ఇంతకుముందు చెప్పిన అన్నింటిలో నేను ఫెయిల్ అయినా సరే ఈ ఒక్క దాంట్లో మాత్రం ఇప్పటివరకు నేను ఫెయిల్ అవ్వాల. నాకు వర్క్ లేని చాలాసార్లు నేను ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకున్నాను. నేను ఒక స్టోరీ చెప్తాను. నాకు ఒకసారి అంటే నేను ఈ ఎడిటింగ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నాకు అసలు వర్క్స్ లేని రోజంటూ లేదు. అది ఎప్పుడు ఆటోమేటిక్గా వర్క్స్ అనేవి వస్తూ ఉంటాయి, సో ప్రాబ్లం ఉండేది కాదు. కానీ ఒకరోజు ఏమైందో తెలియదు, మేబీ ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా వాళ్ళు మాట్లాడుకుని వర్క్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారో మరి ఏంటో నాకైతే తెలియదు. కానీ నా దగ్గర ఒక్క వర్క్ లేకుండా పోయింది. హార్డ్ డిస్క్లు ఉన్నాయి, కానీ దాంట్లో వర్క్స్ అన్నీ కూడా నేను ఫోటోగ్రాఫర్స్కి ఫోన్ చేసి, బ్రో మీ హార్డ్ డిస్క్ నా దగ్గర ఉంది, అందులో వర్క్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అని అడిగితే వాళ్ళు లేదు బ్రో దాంట్లో వర్క్స్ ఏం లేవు, నేను తీసుకెళ్తాను హార్డ్ డిస్క్ వచ్చి అన్నారు. సో హార్డ్ డిస్క్లు ఉన్నాయి కానీ వర్క్లు లేవు నా దగ్గర. నాకేమో ఏం చేయాలో అర్థం కావట్లా. నేను ఏ ఫోటోగ్రాఫర్కి ఫోన్ చేసి బ్రో వర్క్స్ ఏమైనా ఉంటే పట్టరండి నేను ఖాళీ అని చెప్పుకోలేను. సో నాకు ఇంకా మొత్తం అంతా మైండ్ బ్లాంక్ అయిపోయింది. అలాంటి టైంలో నేను ఏం చేశానంటే ఒక 4 ఫోటోగ్రాఫర్స్కి ఫోన్ చేశాను. ఫోన్ చేసి నాకు వర్క్ ఇవ్వండి, నా దగ్గర వర్క్ లేదు అని అనడం కాకుండా, బ్రో నాకు కొంచెం వెడ్డింగ్స్ అన్నీ కూడా ఎడిట్ చేసి బాగా చిరాకు వచ్చేస్తుంది బ్రో, మీ దగ్గర నాకు మంచి ప్రీ వెడ్డింగ్ ఉంటే చూడండి బ్రో, నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాను అన్నాను. దాంట్లో 3 ఫోటోగ్రాఫర్స్ ఏమన్నారంటే, బ్రో ప్రీ వెడ్డింగ్స్ అంటే ప్రజెంట్ మన దగ్గర ఏం లేవు బ్రో, ఉంటే డెఫినెట్గా తీసుకొస్తాము అన్నారు. సరే అని చెప్పేసి ఫోన్ పెట్టేశాను. ఇంకా ఇంకో ఫోటోగ్రాఫర్కి ఫోన్ చేశాను, అశోక్ ఫోటోగ్రఫీ అని చెప్పి. తనకి ఫోన్ చేసి, బ్రో సేమ్ ఇదే బ్రో నాకు వెడ్డింగ్స్ అదంతా కూడా క్రియేట్ చేసి ఎడిట్ చేసి కొంచెం బోర్ కొట్టేస్తుంది, ఏదైనా ఒక మంచి ప్రీ వెడ్డింగ్ ప్లాన్ చేయొచ్చు కదా అంటే, తను వెంటనే బ్రో మన దగ్గర ఒక మంచి ప్రీ వెడ్డింగ్ ఉంది బ్రో, మనకు మంచి కపుల్ దొరికారు, ఏదైనా ఒక మంచి ప్లేస్ని సజెస్ట్ చేయండి, ఆ ప్లేస్కి వెళ్ళి మంచి ప్రీ వెడ్డింగ్ తీద్దాము అంటే, నేను వెంటనే పాండిచేరి సజెస్ట్ చేశాను. ఎందుకంటే నాకు పాండిచేరి అంటే చాలా ఇష్టం. నేను ఆ ప్లేస్ని కొంచెం లైక్ అంటే ఎలివేట్ చేద్దాం అనుకున్నాను, నాకంటూ ఆపర్చునిటీ వస్తాయి. సడన్గా ఇంకా నేను ఏం చేశానంటే పాండిచేరి సజెస్ట్ చేశాను. పాండిచేరి అంటే లేదు బ్రో మీరు అర్థం చేసుకోండి, వైజాగ్కి మీరు కార్ వేసుకెళ్ళినా మీకు ఎంత బడ్జెట్ అవుతుందో పాండిచేరికి ట్రైన్ మీద వెళ్తే అంతే బడ్జెట్లో అవగొట్టేయచ్చు, ఇంకా కొత్తగా ఉంటుంది బ్రో ట్రై చేసి చూడండి అని చెప్పి అనగానే ఫోటోగ్రాఫర్ కూడా వెంటనే క్లయింట్ని ఒప్పించి పాండిచేరి ఫిక్స్ చేశాడు. సో ఆ ఫోటోగ్రాఫర్ ఇంకా పాండిచేరి వెళ్ళే వరకు కూడా 10-15 డేస్ నా దగ్గర వర్క్స్ లేవు, నేను ఖాళీగానే ఉన్నాను. ఇంకా ఫోటోగ్రాఫర్కి నాకు ఆ షార్ట్స్ కావాలి, ఈ షార్ట్స్ కావాలి, హైపర్ ల్యాబ్స్ కావాలి, అది ఇది అని చెప్పుకున్నాను. తర్వాత ఫోటోగ్రాఫర్ ఇంకా పాండిచేరి వెళ్ళిన తర్వాత కూడా నేను తనకి తెగ మెసేజ్ పెట్టేసేవాడిని, బ్రో నాకు ఆ షార్ట్ తీసారు, ఈ షార్ట్ తీసారు, ఆ షార్ట్ తీసారు, ఈ షార్ట్ తీసారు మెసేజ్ పెడుతుంటే తన వల్ల అయిన కొన్ని షార్ట్స్ అన్నిటిని తీసి నాకు పంపించాడు. అదే ఇంటికి తీసుకొచ్చాడు ప్రీ వెడ్డింగ్ని. తీసుకొచ్చిన తర్వాత ఈ మొత్తం ప్రాసెస్ అంతా జరుగుతున్నప్పుడు కూడా వర్క్ లేకుండానే ఉన్నాను. ఆ ప్రీ వెడ్డింగ్ని ఒక చిన్న ప్రోమో మొత్తం నన్ను ప్రూవ్ చేసుకోవడానికి ఎఫెక్ట్లు అయ్యి వేసి మొత్తం అంతా కలిపి ఒక ప్రోమో కింద ఎడిట్ చేశాను దాన్ని. అది ఎప్పుడైతే ఎడిట్ చేసిన తర్వాత ఫోటోగ్రాఫర్కి చూపించానో, ఆ ఫోటోగ్రాఫర్ నేను
దాన్ని స్టేటస్ పెట్టాము. మొత్తం మా సైడ్ ఉన్న ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా ఆ స్టేటస్ని చూసి నా దగ్గర వర్క్ తీసుకొచ్చారు. అప్పటి వరకు నా దగ్గర ఒక్క వర్క్ కూడా లేదు. ఆ స్టేటస్ పెట్టిన తర్వాత నా దగ్గర ఆ నెక్స్ట్ డే దగ్గర 18 వీడియోలు వచ్చాయి. సో నా దగ్గర ఆపర్చునిటీ లేదు అప్పుడు, అంటే నా దగ్గర వర్క్స్ లేవు ఇంకా. అలాంటి టైంలో నేను నా వర్క్ని నేను అలా క్రియేట్ చేసుకున్నాను, ఆపర్చునిటీస్ని. అలాంటి సిచ్యువేషన్స్ బోల్డ్ ఉన్నాయి నా దాంట్లో. కాకపోతే ఏంటంటే నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో మీ దగ్గర ఆపర్చునిటీస్ లేకపోతే క్రియేట్ చేసుకోవడం మీకు రావాలి. అది రాకపోయినా సరే మీరు సక్సెస్ అవ్వలేరు. సో టాలెంట్ ఉన్నవాడు సక్సెస్ అవ్వడానికి కారణాలు అయితే నాకు తెలిసి ఇవే. వీటిని కనుక సరి చేసుకుంటే డెఫినెట్గా సక్సెస్ అనేది ఆ టాలెంట్ ఉన్నవాడి దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది. ఓకే గైస్, ఇక్కడితో ఈ వీడియో పైన ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఈ వీడియోని మీకు నచ్చితే షేర్ చేయండి. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ఈ వీడియోని హైప్ చేస్తే ఈ వీడియో కొంచెం ఎక్కువ మంది రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.